మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఇంటికి వచ్చినా కూడా చెప్తున్నారు సార్, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా ఎల్లాల దగ్గర నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో పెట్టినారండి సార్. ఈయనని పెట్టి అతన్ని ఒక రూమ్ లో, మా మధ్యన ఒక రూమ్ లో ఈయనని సపరేట్ గా పెట్టి అతన్ని కొట్టడం ఈయనకు చూపిస్తున్నారండి సార్ లైవ్ లో. నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము, నీకేం సంబంధం లేదు మాకు తెలుసు, కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో, బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు. అందుకు నిన్ను హింసిస్తున్నాము, ఇది ఏం తప్పు లేదని తెలుసు మాకు, కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి, లేదా నీకు ఆ పరిస్థితి తెస్తాము అని అతను కొట్టేవంతా ఈయనకు చూపిస్తా ఉండారండి సార్. నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ భార్యని ఇంటికి వెళ్ళమని సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు, కడపలో ఉండాలని చెప్పు, నన్ను ఏ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళాలా అని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు. నేను కడపలో ఉండా, కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు, కడపకి వెళ్తున్నా, నేను వస్తా ఇంటికి అని. డిఎస్పీ మేడం దగ్గర 3.5 గంట నిలవన్నా సార్. ఆమె కూడా ఒక లేడీ, నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నా. ఆమె అసలు బయటికి రాలే. తర్వాత నాకు నువ్వు వెళ్ళేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడిగో, నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు. ఎస్ఐ సార్ ఫోన్ చేసినారు, కానీ మీరు ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే వస్తారు, హైదరాబాద్ పోలీసులు తీసుకుపోయినారు మిమ్మల్ని, మీ ఆయన అని చెప్పినారు. నాకు అంత ప్రొద్దుటూరులోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకో డౌట్ కూడా వచ్చింది సార్. నన్ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రాప్ చేస్తున్నారు. నేను ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండా. ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్పినావు అని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసంత్ సార్ అంట ఆయన, నన్ను ప్రెస్ వాళ్ళతో నువ్వు ఇంత పని చేసి రచ్చ చేస్తావా, ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినావు, నువ్వు ఆడామంటే ఏడుస్తా కూర్చోవాలా, భర్త కనపరాకుండా ఉంటే నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే, నేను నడి రోడ్లో నా భర్తను తీసుకుపోయినాడు సార్. శివాలయం సెంటర్ నడి రోడ్ లో కెమెరాలు పనిచేయాలి అన్నారు సార్. అందరు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళకుండా లాయర్ సార్ తీసుకొని, లాయర్ సార్ వాళ్ళ ఇంటికాడికి పోయి 1 గంట వరకు చూసినా, నాకు శివాలయం సెంటర్ లో తెలిసిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అన్నా గుర్తుపట్టానేమో అని నేను చేస్తున్నాను సార్. ఎవరు సీసీ కెమెరాలు పని చేయడంలే అన్నారు. ఇది ప్రొద్దుటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది సార్. ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్ లో కెమెరాలు పనిచేయడంలే అంటే నాకు ఎంత మనము అన్యాయ స్థితిలో ఉంటాం. ఇదేమన్నా బీద ఊరా, లేదంటే మనకు డెవలప్ కాని ఊరా? పల్లెల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, అట్లాంటిది నాకు ఆ నిమిషం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసినారా? నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియకుండా చేసినారు వాళ్ళు. నేను చాలా ప్రయత్నం చేసిన సార్. ఈరోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికి ఏమే కానీ తినలేదు. వాళ్ళు నన్ను అంటున్నారు, నువ్వు తిని లక్షణంగా సారికి నాకు ఎస్ఐ సార్, నువ్వు పెరుగున్న మీద ఇంటికి పోయి నిద్రపోమ్మా అంటున్నారు. భర్త అట్లా లోపల ఉంటే పెరుగున్న మీరు నేను నిద్రపోనికి ఎట్లా నిద్రపోతాను సార్ అంటే, నువ్వు ఇంట్లో ఉండాలమ్మా, మగవాళ్ళు చూసుకుంటారు, పొమ్మ మీ ఆయన చూసుకుంటాడు, ఇంటికి పోతాడు, మీరు కట్టాల్సిందంతా కట్టే మీ ఆయన వస్తాడు. ఈయనను బెదిరించినారు, బాగా బెదిరించినారు అని చెప్పినాడు సార్. నైట్ అంతా నిద్రపోలే వచ్చినాడు, నైట్ అంతా నిద్రపోలే. నాకు నన్నేం కొట్టలే కానీ నన్ను మొత్తం గన్నులు పెట్టి కాల్చేంత పరిస్థితి చెప్పినారు. మీ భార్యని ఇంటికి పొమ్మని, ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు, ఎస్పీ సార్ టార్చర్ పెట్టినారని చెప్తున్నారు సార్. మాకు ఏం చేయాలో నాకు అర్థం కాక, నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు. సార్ కాడికి నేను నిన్న వచ్చి పోయినాక ఈయన నాకు చూపించినారు, మాట్లాడిపించినారు. ఇప్పుడు కూడా నాకు సారే ఏం న్యాయం చేస్తాడోనే నేను ఇక్కడ కూర్చున్నాను సార్. ఈ రోజు కూడా ఉదయం 11 నుంచి స్టేషన్ కాడ పడిగాపులు కాకుండా నేను నీళ్లు కూడా తాగలేదు, అసలు ఏం చేయలేదు. ఎందుకంటే ఏమైనా తాగినా తిన్నా వాళ్ళకి నాలో బాధ అర్థం కాదంలో, ఏడవాలా అంటున్నారు. ఆడవాళ్ళు పుట్టింది ఏడుస్తా కూర్చొని, కానీ వాళ్ళకి అర్థం కాదంలో. ఒక మేడం, డిఎస్పీ మేడం కూడా ఏడుస్తా కూర్చొని ఈ రోజు సొసైటీలోకి వచ్చి ఆమె డిఎస్పీనే కాలేదు. అట్లాంటి ఆమె కూడా అసలు బయటికి రాలే, మాట్లాడడంలే. అంతో ఇంత నాకు హెల్ప్ చేసిన ఆయన సార్. నేను అందుకే సార్ కాడికి వస్తే నాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నా. నా భర్తకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఆ 12 మంది కేసులు వాళ్ళు ఎవరు, ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరు, అసలు ముందుకే రాలే. ఎవరు వాళ్ళు కేసు పెట్టింటే వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎన్ని కేజీలు బాకీ ఉంటారు. అయినా 6 ఏళ్ళ
ఇట్లంతా చేస్తున్నారు సార్. మాకు వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే మనిషికి ఎంత కావాలంటే అంత వాళ్ళు భయపడిస్తున్నారు. ఏమైనా చేస్తాం మేము ఆల్రెడీ. ఎందుకంటే ఒక నెల 2 నెలల నుంచి మన ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎన్కౌంటర్లు. ఎన్ని బెదిరింపులు కావాలంటే అన్ని బెదిరింపులు చేస్తున్నారు. మళ్ళీ నాకు చెప్తున్నారు, మాకేం మీరు శత్రువులు కాదమ్మా, వాళ్ళేం మిత్రులు కాదు, మాకు ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చి ప్రెజర్ ఉంటేనే మేము ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారు సార్ వాళ్ళు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.